హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను అరటికాయ పోపు చూపిస్తాను. కొందరు పిడిపని కూడా అంటారు. నేను అరటికాయ పోపు అని చూపిస్తున్నాను. ఇది మరీ లేతగా ఉన్న అరటికాయలు అయితే బాగోదు, కొంచెం సరిపడి ముదిరిన కాయలు అయితేనే బాగుంటుంది. ఇది ఫస్ట్ ఒక శనగపప్పు, ఒక 2 టీ స్పూన్లు శనగపప్పు, కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది. నీళ్ళు పోసి నానబెట్టుకోండి. తర్వాత చింతపండు, అంత చింతపండు కొద్దిగా నీళ్ళు కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకోండి. అరటికాయలు 3 తీసుకున్నాను. 3 అరటికాయలకి అది చూపిస్తున్నాను కొలతలు. అది కంపల్సరీ ఏంటంటే పెద్దవాళ్ళు ఏమనేవారంటే అరటికాయలు కడిగి కట్ చేయాలనేవారు. అది బహుశా అది అరటికాయలకి పైన బట్టలకి డాగులు పడి ఉంటుంది, గుణం ఉంటుంది. సో అందుకని కడగాలని పెట్టుంటారు. కంపల్సరీ కడిగి కట్ చేయాలి అని అంటారు అరటికాయలు. ఇలా ఒక్కొక్కని ముక్కలు చేసుకోండి కడిగిన అరటికాయల్ని. కడగకుండా కొయ్యకూడదు అరటికాయని అనేవాళ్ళు అనమాట. అది ఏదో రీజన్ ఉంటుంది, పెద్దవాళ్ళు పెట్టారంటే అది వీలైనంత వరకు ఫాలో అవటానికి ట్రై చేయాలి. అవి కట్ చేసి పొయ్యి మీద మొత్తం నీళ్లు కొంచెం ఎక్కువే ఉండాలి, క్వాంటిటీ ఎక్కువ నీళ్ళలో పెట్టి పొయ్యి మీద పెడితే అలా మరుగుతం స్టార్ట్ అవుతుంది. ఈలోగా ఇవి చేసుకుందాం. ఇది ఎండుమిరపకాయలు. నేను ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు పిల్లలు చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, అది కంపల్సరీ ఇది పోపులోకి ఇది ఉంటే బాగుంటుంది. పులిహోరకు కానీ ఇలా పోపు కూరలకు కానీ ఇది బాగుంటుంది. మనం అస్తమానం కొనుక్కోక్కర్లేదు. ఇలా కొద్దిగా మిక్సీలో వేసుకుని ఎండుమిరపకాయలు జార్లో సీసాలో వేసుకుని ఉంచుకుంటే చాలా రోజులు వస్తాయి. మరీ ఎక్కువ చేసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఎండుమిరపకాయలు ఒకసారి పొడి మూకుట్లో వేపించుకుని ఇలా చేసుకుని ఉంచుకుంటే చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. కొనుక్కోకూడదని కాదు, ఒకసారి కొనుక్కుంటే ఒక ప్లాస్టిక్ బాటిల్ వస్తుంది. దాని బదులు ఇలా కొద్దిగా చిన్న చిన్నవి చేసుకుంటే అట్లీస్ట్ ఆ ప్లాస్టిక్ ప్యాకింగ్లో ఎంతో కొంత తగ్గించవచ్చు అనమాట. ఇది ఆవపిండి చేస్తున్నాను. ఆవపిండి ఎప్పుడైనా సరే మీరు కొంచెం చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మరీ ఎక్కువ చేసుకోకూడదు, కొద్ది కొద్దిగానే చేసుకోవాలి. ఇది బయట ఉంటే చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొద్దిగా చేసుకున్నా కొంచెం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు కొద్దిగా ఆ రోజుకే చేసుకుంటానంటే ఆ రోజుకైనా చేసుకోవచ్చు. నేను కొద్దిగా ఒక 4-5 కూరల్లోకి వచ్చేలాగా చేసుకున్నాను. ఏంటంటే చిల్లీ ఫ్లేక్స్ ఆవపిండి చేసుకున్నాను. ఇప్పుడు అలా చిన్న చిన్నవి మనం చేసుకోవటానికి ట్రై చేస్తే వీలైతే లేండి. ఇప్పుడు జాబ్ చేసుకునే వాళ్ళకి అంత టైం లేక అన్నీ కొనుక్కుని వేసుకోవాల్సి వస్తుంది. వీలైతే ఇలా చేసుకోండి. ప్లాస్టిక్ ప్యాకింగ్ తగ్గుతుంది కదా అని ఆలోచిస్తే కొద్ది కొద్దిగా ఇంట్లో చేసుకోవటం అలవాటు అవుతుంది ఇప్పుడు పిల్లలకి. చూడండి, బుల్లి బాటిల్తో అయింది. అది చల్లారాక మూత పెట్టుకోండి, వేడి మీద మూత పెట్టకండి. అంటే ఏదైనా సరే పౌడర్ చేసినప్పుడు మిక్సీ వేడి ఉంటుంది, సో అది కొంచెం చల్లారనివ్వండి. ఇదిగో ఉడికిపోయినాయి, ఇలా చెక్ చేసుకోండి. ఉడికిపోయినాయి, సో వాటర్ తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. దానిలో నానిన శనగపప్పు కడిగేసి వేసుకుంటున్నాను. సేమ్ ఇదేం లేదండి, పులిహోర పోపే. ఎప్పుడైనా మీరు పులిహోర చేసుకున్నప్పుడు కొద్దిగా పేస్ట్ తీసి పక్కన పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడన్నా అరటికాయలు అలా చేసుకున్నా
ఈజీగా అయిపోతుందన్నమాట. పులిహోర చేసుకున్నప్పుడు ఒక 2 రోజుల తర్వాత ఇలాంటి కూర ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఆ పేస్ట్ పెట్టుకుని ఉంచుకుని అలా వాడుకోవచ్చు. ఇప్పుడు 2 టీ స్పూన్లు మినపప్పు వేసాను, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసాను, వేగనివ్వండి. ఈ స్టేజ్లో వేగకపోతే పచ్చివాసన ఉంటాయి. శనగపప్పు వేగాలి, మినపప్పు వేగాలి. మినపప్పు కొద్దిగా కలర్ మారటం స్టార్ట్ అయింది అంటే వేగినట్టు అనమాట. వేగిపోయింది. దీనిలో ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. కొద్దిగా ఎండుమిరపకాయలు, కరివేపాకు. వేగిపోయింది. ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసాను. అల్లం 1 టేబుల్ స్పూన్ అల్లం సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. సారీ, టేబుల్ స్పూన్ కాదు, 1 టీ స్పూన్ అల్లం వేసుకోండి. బాగా వేగిపోయిన తర్వాత నానబెట్టిన చింతపండు చిక్కగా పేస్ట్ తీసుకుని వేసుకోవాలి. చింతపండు పేస్ట్ వాడుకునే వాళ్ళు అయితే పేస్ట్ వేసుకోవచ్చు డైరెక్ట్. ఇంకా పులుపు ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఇంకా కొంచెం చింతపండు వేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి, మరీ లో ఫ్లేమ్ పెట్టక్కర్లేదు. ఇప్పుడు పసుపు, ఉప్పు వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. లాస్ట్లో చూసి మళ్ళీ వేసుకోవచ్చు. అగో నూనె సెపరేట్ అవుతూ స్టార్ట్ అయింది కదా, ఆఫ్ చేసాను. ఆఫ్ చేసేసి ఆవపిండి వేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను. ఆ వేడి మీదే కొంచెం వేసేస్తే కలిసిపోతుంది. ఇప్పుడు చల్లారిన అరటికాయలు ఉన్నాయి కదా, ఇవి తోలు తీసుకోవాలి. లేత అరటికాయలు అయితే బాగోదు, చూసుకోండి, ముదురు ఉన్నప్పుడే చేసుకోండి. ఇది రైస్లోకి కానీ, అన్నంలోకి కానీ, అది చపాతీలోకి కానీ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది మరీ పేస్ట్లో కాకుండా జస్ట్ అలాగా నలుపుకోవాలన్నమాట.
ఇది వేసేస్తున్నాను. బాగా కలిపేసుకున్నాక ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమన్నా పడుతుందంటే కొద్దిగా చల్లుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది. అదేండి, మరి అరటికాయ పోపు ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.